అందరికీ నమస్కారం. నా పేరు జువేన్ గోపాల్. వయసు 48 సంవత్సరాలు. గత 2023 డిసెంబర్ 26వ తారీఖున సీవియర్ అక్యూట్ ప్యాంక్రైటిస్తో అపోలో హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటికీ రెస్పిరేటరీ ప్రాబ్లం ఉండటం వల్ల డాక్టర్ కేవీఆర్ సార్ గారు ఇక్కడ ఐసీయూలో అడ్మిట్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం కూడా డాక్టర్ సతీష్ బాబు గారికి రెఫర్ చేసినప్పుడు ఆయన చూసినప్పుడు అది ఎంత తీవ్రమైందనేది ఆ తర్వాత జరిగిన టెస్ట్ను బట్టి తెలిసింది. ఏంటి అని అంటే అసలు ఇది బతికే ఛాన్స్ లేని ఒక కేసుగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఆ తర్వాత రకరకాల పరీక్షలు ట్రీట్మెంట్, అందులోనూ ఆపరేషన్స్ కూడా ఆ మేజర్ ఆపరేషన్ కాకుండా డాక్టర్ సతీష్ బాబు గారు మైనర్ సర్జరీతో నన్ను బ్రతికించడం అనేది జరిగింది. ఈ ప్రాసెస్ లో అండర్ ఎంఐసిలో ఒకసారి కార్డియక్ అరెస్ట్ కావడం కూడా జరిగింది. అయినా సరే ఆ ఐసీయూలో ఎంఐసిలో ఉండే స్టాఫ్ కానీ లేదంటే ఆ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ కానీ వాళ్ళు తీసుకున్న స్టెప్స్, వాళ్ళు తిరిగి చేసినటువంటి సిపిఆర్ ద్వారా కానీ నేను మళ్ళీ తిరిగి ఒక రకంగా చెప్పాలంటే ఇది నాకు సెకండ్ లైఫ్. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే నేను ఎంఐసిలో ఉన్న రోజులు కూడా ఆపరేషన్ జరిగి పిక్టర్ వేసినప్పుడు నేను కదలేని పరిస్థితులు ఉండేటప్పుడు సరే దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దామని చెప్పి కొలెస్ట్రాల్ బ్యాగ్స్ కూడా పెట్టినటువంటి ఘనత డాక్టర్ సతీష్ బాబు గారిది. నిజంగా ఆయన మా ఫ్యామిలీలో ఒక డాక్టర్ లాగా కలిసిపోయారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూట్ల విజిట్ చేస్తా. ఎట్లా ఉంది రెస్పిరేటరీ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా నేను ఇట్లా చేయాలని టైం టు టైం ఆ మెడిసిన్స్ కానీ లేదంటే వచ్చినప్పుడల్లా ఎంత కేర్ తీసుకున్నారంటే నేను వాటర్ తాగుతున్నానా లేదా అని చెప్పి 4 చూపించుకొని డిహైడ్రేట్ అయితే వెంటనే ఒక సెలైన్ పెట్టండి అని అంత కేర్ తీసుకుని ఈ రోజు ఇట్లా మీ ముందు నిలబడటానికి ఆ నిజంగా నాకు ప్రాణం పోసిన దేవుడు ఎవరైనా ఉన్నారని అంటే అది డాక్టర్ సతీష్ బాబు గారు. నిజంగా చెప్పాలంటే నర్సింగ్ స్టాఫ్ దగ్గర నుంచి ఆ బ్లడ్ ఎక్కడ తీయాలన్న పేషెంట్ కి ఏమాత్రం కూడా బాధ కలగకుండా తీసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఐసీయూ స్టాఫ్ లో రమ మేడం గారు కానీ మిగతా డాక్టర్స్ గారు కానీ ఆయన చాలా 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 కుటుంబ సభ్యులుగా తీసుకొని ఆ పేషెంట్ ఫ్రెండ్లీ నేచర్ ని మెయింటైన్ చేస్తా. నన్ను మళ్ళీ ఈ రోజు మీ ముందు నేను నిలబడి ఇట్లా నా టెస్ట్ మని చెప్పడానికి నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు. Hello viewers, I am Dr. Satish Babu Kodepalli, consultant surgical gastroenterologist working at Apollo Vizag. So today I am going to explain about this patient, Mr. Ren Gopal. He was admitted with severe acute pancreatitis and ARDS and with infected necrosis. Initially he was admitted under Dr. K.V. Rao, chest physician, who subsequently gave a referral to us in view of severe acute pancreatitis. So this patient had a very harsh hospital course and he was in ICU for quite some time due to respiratory distress and sepsis, multi-organ failure. So he had a episode of cardiac arrest also, which was subsequently successfully revived by our intensivists under Dr. Vijaya Sairama madam. So subsequently we did a rail and first time procedure in Vizag Apollo, which was a video assisted retroperitoneal debridement. We call it as VAD. With a small incision, I can show you the incision. So with a small incision on the left side, we could able to successfully remove the entire pancreatic infected necrotic tissue and with minimal complications. So because of that procedure, he successfully recovered and he came for a follow-up